హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవితేజ, యూటర్న్ ఫ్యాకల్టీ. మనం గతంలో జరిగిన టెట్కి సంబంధించి ఈవీఎస్ బిట్స్ ఏ జోన్లో నుంచి వచ్చినాయి, ఎట్లా ఆన్సర్ చేయాలా, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లే స్టోర్ నుండి యూట్యూబ్ ద లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్. దీని ఉనికిని పరీక్షించడానికి సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 స్టార్చ్ పిండి పదార్థం, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 ఫ్యాట్స్ కొవ్వులు, ఆప్షన్ 4 మినరల్స్ ఖనిజ లవణాలు. సో ఇక్కడ ఏమనంటే అయోడిన్ ద్రావణాన్ని, సజల అయోడిన్ ద్రావణాన్ని దేన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారని అడిగండి. ఈ క్వశ్చన్ 7th క్లాస్ సైన్స్లో నుంచి వచ్చింది. సో ఇక్కడ ఒక్కొక్క ఫుడ్ కాంపోనెంట్, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఒక్కొక్క దాన్ని పరీక్షించడానికి ఒక్కొక్క పరీక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్, టు టెస్ట్ ద ఫ్యాట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ని ఒక పేపర్లో ఫోల్డ్ చేసినప్పుడు సో ఆ పేపర్ ట్రాన్స్లూకెంట్లా మారింది అని అంటే దాంట్లో ఫ్యాట్స్ ఉన్నట్టు. సో ఇక్కడ ఏమడుతున్న క్వశ్చన్, అయోడిన్ ద్రావణాన్ని, సజల అయోడిన్ ద్రావణాన్ని దేన్ని పరీక్షించడానికి అంటే మనకి ఇక్కడ పిండి పదార్థం, కార్బోహైడ్రేట్స్. సో పిండి పదార్థాన్ని పిండి పదార్థాన్ని పరీక్షించడానికి, టు టెస్ట్ స్టార్చ్ పిండి పదార్థం, మనం సజల అయోడిన్ ద్రావణాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫుడ్ మెటీరియల్ టర్న్స్ ఇంటూ బ్లూయిష్ బ్లాక్ కలర్, ఇట్ ఇండికేట్స్ స్టార్చ్ ఈస్ ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వానిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఇస్ ద డెంటిస్ట్. సో ఇక్కడ డాక్టర్ హూ ట్రీట్ ద డిసీజెస్ రిలేటెడ్ టు లంగ్స్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, డెంటిస్ట్, లంగ్స్ అని ఇచ్చిండు. సరైన జతను ఎంచుకోవాలా. సో ఇక్కడ సరికాని జత. సో నెక్స్ట్ పల్మనాలజిస్ట్, ఇక్కడ ఏం చేసిండు, డాక్టర్ హూ ట్రీట్ ద డిసీజెస్ రిలేటెడ్ టు ఐస్, కంటికి సంబంధించిన అని ఇచ్చిండు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ 4th ఆర్థోపెడిషియన్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ద డాక్టర్ హూ ట్రీట్ ద డిసీజెస్ రిలేటెడ్ టు నోస్, ముక్కుకు సంబంధించి ఆర్థోపెడిషియన్ అని ఇచ్చిండు. సో ఇక్కడ మనకు తెలిసిందే. సో ఇక్కడ డెంటిస్ట్ దేనికి సంబంధించి, టీత్కి సంబంధించి, పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించి, మీన్స్ లంగ్స్, అండ్ ఆర్థోపెడిషియన్ బోన్స్కి సంబంధించి. సో ఇక్కడ ఈ 3 కూడా సరిగాని మ్యాచెస్ ఇచ్చిండు. ఇక్కడ సరైనది ఏది అంటే కార్డియాలజిస్ట్, ద డాక్టర్ హూ ట్రీట్ ద డిసీజెస్ రిలేటెడ్ టు హార్ట్. సో ఇది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకి ఈవీఎస్లోనే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ వీళ్ళందరి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 3rd, 4th, 5th ఈవీఎస్. సో యూ మస్ట్ ఫోకస్ ఆన్ 3rd, 4th, 5th ఈవీఎస్. అండ్ నెక్స్ట్ రికెట్ డిసీజ్ కాస్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. సో ఇక్కడ రికెట్స్ డిసీజ్ దేని లోపం వల్ల వస్తుంది, ఏ వైటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడుగుతుండు క్వశ్చన్. ఆప్షన్ 1 ఈజ్ వైటమిన్ ఏ, ఆప్షన్ 2 ఈజ్ వైటమిన్ డి, ఆప్షన్ 3 ఈజ్ వైటమిన్ బి, ఆప్షన్ 4 ఈజ్ వైటమిన్ సి. సో ఇక్కడ వైటమిన్ చార్ట్ అనేది మనకి 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్లో వైటమిన్ చార్ట్ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. సో వైటమిన్ చార్ట్లోంచి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ టైమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏది అంటే వైటమిన్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వైటమిన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ రికెట్స్ దేని వల్ల వస్తుంది అని అంటే వైటమిన్ డి వల్ల వస్తుంది. సో వైటమిన్ డీనే మనం ఏమంటామంటే సన్షైన్ వైటమిన్ అని కూడా పిలుస్తాం. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద యూనిసెక్సువల్ ఫ్లవర్ ప్లాంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వానిలో ఏకలింగ పూల మొక్కను గుర్తించండి. సో ఇక్కడ పుష్పాల్లో 2 రకాలు ఉంటాయి, ద్విలింగక పుష్పాలు, ఏకలింగక పుష్పాలు. ద్విలింగక పుష్పాలు అంటే పురుష లైంగిక అవయవాలు అందులోనే ఉంటాయి, స్త్రీ లైంగిక అవయవాలు అందులోనే ఉంటాయి. సో ఇక్కడ ఏకలింగ పుష్పాలు అంటే స్త్రీ లైంగిక అవయవాలు ఒక పుష్పంలో, పురుష లైంగిక అవయవాలు ఒక పుష్పంలో. దాన్ని స్త్రీ పుష్పం అంటాం, దీన్ని పురుష పుష్పం అంటాం. సో ఇట్లా సపరేట్ ఉంటాయి. ఒక పుష్పంలో స్త్రీ అవయవాలు, స్త్రీ లైంగిక అవయవాలు, ఇంకో దాంట్లో పురుష లైంగిక అవయవాలు. సో ఇట్లా సపరేట్ ఉంటే దాన్ని యూనిసెక్సువల్ ఏకలింగ పుష్పాలు అంటాం. సో ఇక్కడ కొన్ని పుష్పాలు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఏకలింగ పుష్పం ఏదో గుర్తించుకుంటుండు. ఆప్షన్ 1 హైబిస్కస్ మందార. ఇది ద్విలింగ పుష్పం. ఆప్షన్ 2 ఇస్ ద దతురా ఉమ్మెత్త, ఇది కూడా ద్విలింగ పుష్పం. ఆప్షన్ 3 ఇస్ హైపోమియా, ఇది కూడా ద్విలింగ పుష్పం. సో ఇక్కడ ఏకలింగ పుష్పం ఈ ఆప్షన్స్లో ఏది అంటే బిట్టర్ గార్డ్, కాకరకాయ. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వానిలో సరికాని వాక్య, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 రూట్ అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. వేరు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి. సెకండ్ ఆప్షన్, ద మెయిన్ రూట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈస్ కాల్డ్ ద ట్యాప్ రూట్. మొక్క యొక్క ప్రధాన వేరును తల్లి వేరు అంటారు. ఆప్షన్ 3, లీవ్స్ హోల్డ్ ద ప్లాంట్ అప్రైట్.
మొక్కలు ఎస్పెషల్లీ ఆకులు మొక్కను నిటారుగా ఉంచుతాయి. ఆప్షన్ 4, ద స్టెమ్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద లీవ్స్. కాండం వేర్ల నుండి ఆకులకు నీటిని సరఫరా చేస్తుంది. సో ఇక్కడ సరికాని స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని అడిగిండు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1 by 1. వేర్లు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. మొక్క యొక్క ప్రధాన వేరు తల్లివేరు అంటారు, కరెక్ట్. అండ్ కాండం వేర్ల నుండి ఆకులకు నీటిని సరఫరా చేస్తుంది, కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది అంటే లీవ్స్ హోల్డ్ ద ప్లాంట్ అప్రైట్. ఆకులు మొక్కను నిటారుగా ఉంచుతాయనే స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్టింగ్ పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ మిల్క్. పాలలో రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద ప్యాస్చరైజేషన్. ఆప్షన్ 2 ఇస్ ద రెస్పిరేషన్, శ్వాసక్రియ. ఆప్షన్ 3 ఇస్ ద ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి. సో ఇక్కడ పాలలో రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ ఏదని అడిగాను. సో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ప్యాస్చరైజేషన్. 8th క్లాస్ బయాలజీలో ఉంటుంది మైక్రో ఆర్గానిజం, ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అనే చాప్టర్లో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్యాస్చరైజేషన్, పాలలో సూక్ష్మజీవులని, ఓకే, పాలలో సూక్ష్మజీవులని, రోగకారక సూక్ష్మజీవులని నాశనం చేసే ప్రక్రియ. దీన్ని ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు ఫస్ట్ ఎవరు అంటే లూయిస్ ప్యాచర్. ఓకే, లూయిస్ ప్యాచర్ అనే సైంటిస్ట్ ఈ ప్యాస్చరైజేషన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కామన్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కలు మరియు జంతువుల్లో రెండింటిలో ఉమ్మడిగా, అంటే రెండిట్లో కూడా ఈక్వల్, రెండిట్లో కూడా సేమ్ టు సేమ్ ఉమ్మడిగా ఉండే ఏవి అంటుండు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ గ్రోత్ అండ్ ఫుడ్ మేకింగ్, పెరుగుదల మరియు ఆహారోత్పత్తి. సో ఇక్కడ మొక్కలు జంతువుల్లో పెరుగుదల అనేది కామన్, కానీ ఆహారోత్పత్తి ఓన్లీ మొక్కలు మాత్రమే చేయగలుగుతాయి. సో దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ వన్ ఏదో అడిగిండు, రెండింటికి ఉమ్మడిగా. సెకండ్ వన్ ఇస్ ఫుడ్ మేకింగ్ అండ్ రీప్రొడక్షన్. సో reproduction is common in plants and animals, but food making is only in plants. సో ఇది కూడా రెండిట్లో ఉమ్మడిగా లేదు, ఒకటి ఉంది ఒకటి లేదు. అండ్ నెక్స్ట్ థర్డ్, రీప్రొడక్షన్ అండ్ జర్మినేషన్. రీప్రొడక్షన్ ఈస్ కామన్ ఇన్ ప్లాంట్స్ అండ్ animals, బట్ అంకురోత్పత్తి సీడ్ జర్మినేషన్ అంటే సీడ్ నుంచి, విత్తనం నుంచి మొక్క అనేది బయటకు రావడం, అంకురోత్పత్తి అనేది ఓన్లీ మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. సో ఇది కూడా కాదు. సో ఫోర్త్ వన్ ఇస్ గ్రోత్, పెరుగుదల మరియు రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి. ఇవి రెండు, గ్రోత్ మరియు రీప్రొడక్షన్, ఈ రెండు కూడా మొక్కల్లో మరియు జంతువుల్లో ఈక్వల్గా, అంటే రెండిట్లో కామన్గా ఉండేవి. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే, రెండింటిలో ఉమ్మడిగా ఉండేది ఏది అంటే గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫజిల్ ఫ్యూయల్ అమంగ్ ద ఫాలోయింగ్. శిలాజ ఇంధనాన్ని గుర్తించండి. కింది వాటిలో శిలాజ ఇంధనాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇస్ ద బయోగ్యాస్. ఆప్షన్ 2 ఇస్ ద న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు. ఆప్షన్ 3 ఇస్ ద వుడ్, చెక్క. ఆప్షన్ 4 ఇస్ ద చార్కోల్, కర్రబొగ్గు. సో ఇక్కడ 5th క్లాస్ ఈవీఎస్లో శక్తి అనే టాపిక్లో, ఓకే, శక్తి అనే టాపిక్లో మనకి తరిగిపోని ఇంధన వనరులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఫ్రీక్వెంట్లీ, ఇట్ మీన్స్ ఇప్పటివరకు జరిగిన ప్రతి సెషన్ డేట్లో ఒకటి నుంచి 2 బిట్లు రావడం జరిగింది ఈ టాపిక్లోంచి. అండ్ ఇక్కడ శిలాజ ఇంధనాన్ని గుర్తించండి కింది వానలో అంటే బయోగ్యాస్ అనేది శిలాజ ఇంధనం కాదు, వుడ్, చెక్క శిలాజ ఇంధనం కాదు, చార్కోల్, కర్రబొగ్గు కూడా శిలాజ ఇంధనం కాదు. ఇక్కడ శిలాజ ఇంధనం ఏది అంటే న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు అనేది శిలాజ ఇంధనం. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఇట్స్ పర్సంటేజ్ ఇన్ ఎయిర్ కాసెస్ గ్లోబల్ వార్మింగ్. గాలిలో దీని శాతం పెరగడం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద ఆక్సిజన్. ఆప్షన్ 2 ఇస్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ 3 ఇస్ ద సల్ఫర్ డైఆక్సైడ్. ఆప్షన్ 4 ఇస్ ద నైట్రోజన్ డైఆక్సైడ్. సో గాలిలో దీని శాతం పెరగడం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్ అయ్యే ఎయిర్ ఏది అని అంటే కార్బన్ డైఆక్సైడ్. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల అక్కడ మనకి ఏమైతే అంటే ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాం. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ present in a small quantity in air. ఓకే, కింది వాటిలో ఏది గాలిలో తక్కువ పరిమాణంలో ఉంటుంది? తక్కువ పరిమాణం అని అడిగింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నైట్రోజన్, ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ఎయిర్, 78% చేంజ్ ఉంటుంది. సో ఇది అన్నిటికంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ పరిమాణంలో ఉండేది ఆక్సిజన్, 21% చేంజ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వాటర్ వేపర్. సో ఇక్కడ గాలిలో అతి తక్కువ పరిమాణంలో అడిగింది ఇక్కడ. యాజ్ పర్ ద ఆప్షన్స్, కార్బన్ డైఆక్సైడ్. గ్లోబల్ వార్మింగ్కి రీజన్ అయ్యే గ్యాస్ కూడా కార్బన్ డైఆక్సైడే. గాలిలో అతి తక్కువ పరిమాణంలో ఉండే గ్యాస్ కూడా కార్బన్ డైఆక్సైడే. నెక్స్ట్, ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియ కనుగొన్న శాస్త్రవేత్త. సో
ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 ఇస్ ఆంటోనీ వాన్ లెవెన్హుక్, ఆప్షన్ 3 ఇస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ 4 ఇస్ విలియం హార్వే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ ప్రక్రియను ఎవరు కనుగొన్నారంటే, సో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ విలియం హార్వే. హూ ఇస్ ఇట్? విలియం హార్వే. సో ఇక్కడ 1 by 1 చూసుకున్నట్లయితే రాబర్ట్ హుక్ ఏం చేస్తాడు, ఏం కనుగొన్నాడంటే సెల్. ఓకే, సెల్ కణాన్ని కనుక్కున్నది. ఓకే, రాబర్ట్ హుక్ డిస్కవర్ ద సెల్. అండ్ ఆంటోనీ వాన్ లెవెన్హుక్, ఓకే, సో ఫస్ట్ మైక్రోస్కోప్, ఓకే, ఆయన ఓన్గా మ్యాగ్నిఫైడ్ లెన్స్ డెవలప్ చేసుకొని సో వాటర్ బాడీస్లో మూవింగ్ బాడీస్ని చూస్తాడు, వాటికి నేమ్ ఇస్తాడు. సో ఈయనకు చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని ఈయన తయారు చేసుకున్న మైక్రోస్కోప్తో చూడడం జరుగుతుంది, ఆంటోనీ వాన్ లెవెన్హుక్. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేస్తాడంటే యాంటీబయోటిక్స్ని కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఇక్కడ మన క్వశ్చన్ రక్త ప్రసరణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త విలియం హార్వే. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, విలియం హార్వే. ఓకే, సో నెక్స్ట్, సో దీస్ ఎనర్జీ రిసోర్సెస్ నెవర్ గెట్ ఎక్సాస్టెడ్. ఈ శక్తి వనరులు ఎప్పటికీ అంతరించిపోవు. ఓకే, సో కోల్ అండ్ వాటర్, ఆప్షన్ 1 ఇస్ ద కోల్ అండ్ వాటర్, బొగ్గు మరియు నీరు. ఆప్షన్ 2 ఇస్ ద న్యాచురల్ గ్యాస్ అండ్ విండ్, సహజ వాయువు మరియు గాలి. ఆప్షన్ 3 ఇస్ ద కిరోసిన్ అండ్ డీజిల్. ఆప్షన్ 4 ఇస్ ద విండ్ అండ్ సన్లైట్, గాలి మరియు సూర్యకాంతి. సో ఇక్కడ ఎప్పటికీ అంతరించిపోనివి అని అడుగుతుండు. సేమ్ చాప్టర్ శక్తి 5th క్లాస్ ఈవీఎస్, ఇంతకుముందు శిలాజైందనాలు సో అండ్ సో వచ్చింది. సో ఇక్కడ దీంట్లో కూడా అంతరించిపోనివి అని అడుగుతుండు. సో ఇక్కడ బొగ్గు నీరు. సో బొగ్గు అనేది కొన్ని రోజుల తర్వాత తరిగిపోతుంది, అంతరించిపోతుంది. న్యాచురల్ గ్యాస్ అనేది కూడా కొన్ని రోజుల తర్వాత అంతరించిపోతుంది. సో ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. థర్డ్ వన్ కిరోసిన్ కూడా కొన్ని రోజులు, కిరోసిన్ డీజిల్ ఈ రెండు కూడా శిలాజ ఇంధనాలు, ఇవి కొన్ని రోజుల తర్వాత అయిపోతాయి. బట్ గాలి మరియు సూర్యకాంతి అనేది మాత్రం సో ఇప్పటికీ అంతరించిపోని ఇంధనం అన్నారు. అండ్ నెక్స్ట్, ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద వరల్డ్ ఫేమస్ ఎల్లోరా కేవ్స్ వర్ బిల్ట్ బై. కింది వానిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను నిర్మించిన వారు. ఆప్షన్ 1 ఇస్ ద కాకతీయులు. ఆప్షన్ 2 ఇస్ ద విజయనగర రాజులు. ఆప్షన్ 3 ఇస్ ద రాష్ట్రకూటులు. ఆప్షన్ 4 ఇస్ ద చోళాస్. సో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను నిర్మించిన వారు ఎవరు అని అంటే రాష్ట్రకూటులు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాష్ట్రకూటాస్. సో ఇక్కడ మన క్లాస్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ద లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ.